అని మనం చదువుతున్నాం. నిర్గమకాండం 17 చెప్తున్నారు. వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచి అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి కనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువల్ల దానికి మారా అని పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సనుగుకొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడలు వీటిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలను విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగముల్లో ఏదియూ మీకు రానియను. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అనెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరం చెప్దాం హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని మహా కృపను బట్టి దేవుడు గత 3 రోజులు సంఘ క్షేమాభివృద్ధి కూడికలను జయకరముగా జరిగించుకుని మరి ఈరోజు దేవుని ఆరాధన పునరుద్ధానపు ఆదివారపు ఆరాధనలో మనం పాల్గొనుకునే బాధ్యతను దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. పోయిన ఆదివారం ఒక వాక్యాన్ని ఒక అంశం మీద మనం చదువుకున్నాం. ఎవరికైనా గుర్తుందా? ఆరోగ్యం గురించి. ఏ టాపిక్ అయితే పోయిన ఆదివారం స్టార్ట్ చేశారో అదే ఎఫెక్ట్ అందరికి హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి. ఆ ప్రాబ్లం మొదట నా కుటుంబం నుండి స్టార్ట్ అయ్యింది, ఆరోగ్యం గురించి. అయినా వదిలిపెట్టేది లేదు. ఈరోజు మరలా స్వస్థత గురించి మనం ధ్యానం చేసుకున్నాం. మనం స్వస్థత ఎలా పొందాలి, స్వస్థత ఎవరిస్తారు, స్వస్థత ఎవరు కలుగు చేస్తారో ఆ మాటలు మనం ధ్యానం చేసుకున్నాం. చదివిన ఒకసారి నిర్గమాకాండం 15వ అధ్యాయము 22 నుంచి 26 వచనాలు మనం చదువుకున్నాం. అక్కడ ఇశ్రాయేలీయులు చేసిన కార్యం ఏంటంటే ఎర్ర సముద్రం దాటారు. ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఇశ్రాయేలు అందరూ ఎర్ర సముద్రం దాటిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత వారు దేవుణ్ణి స్తుతించుకుంటూ బయటకు వచ్చారు. సముద్రం దాటుకుని బయటకు వచ్చారు. వారు రాగానే వారికి ఒక ఎర్ర సముద్ర జనులు సాగు చేయగా వారు షూరు అరణ్యములకు వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. హల్లెలూయా. చూడండి, ఆ ఎర్ర సముద్రము దాటిన తర్వాత వారు ఎక్కడికి ప్రవేశించారంట? అరణ్యం, షూరు అరణ్యములో ప్రవేశించారు. హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలీయులు నడిపించిన విధానం మనకు అర్థమైతే మన జీవితాలు కూడా ఆ వాక్యాలను అన్వయించుకున్నట్లయితే మనకు చాలా అర్థమవుతుంది. వారి సంతోషం, వారి ఆనందం, సముద్రం దాటి చక్కగా అయ్యా మంచి పాట పాడుతున్నారు. దేవా, నిజంగా శత్రువులు సముద్రంలో ముంచి వేసావయ్యా, మమ్మల్ని కాపాడావయ్యా, నీకు స్తోత్రమయ్యా అని చక్కగా చప్పట్లు కొడుతూ స్తుతించారు. స్తుతించిన కొద్దిసేపటికి వారిని ఏ మార్గంలో తీసుకెళ్ళాడు దేవుడు? షూరు అరణ్యంలో. హల్లెలూయా. దేవుని బిడ్డలకు ఎప్పుడు దేవుడు తనకు ఇష్టమైన రూపంలోకి చిక్కుకోవడానికి, ఇష్టమైన విధముగా మలుచుకోవడానికి దేవుడు కొన్ని మార్గాల గుండా తన బిడ్డలను నడిపిస్తుంటాడు. ఆమేన్. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారంట? అరణ్యం. అరణ్యంలో అంటే ఏమో దొరికిందా? ఏమీ దొరకదు. అక్కడ ఏ రెస్టారెంట్ ఉండదు, అక్కడ ఏ ఒక బిర్యానీ ఉండదు, అక్కడ ఏ చికెన్ పకోడీ ఉండదు, అక్కడ ఏది ఉండదు, అక్కడ ఏమి దొరకదు. కానీ ఆ అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత వారికి ఒక సమస్య ఎదురైంది. ఏంటి? దాహం వేస్తుంది, వాటర్ తాగాలి, చాలా నోరు ఎండిపోతుంది. ఆ ఎండిపోయిన టైంలో అక్కడికి వెళ్ళినప్పుడు వారు నీళ్లు 3 దినాలు నడిచి అసలు వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాం చేరిది. వాళ్ళు నీళ్లు దొరకలేదు, మారాం చేరిది.
మారా నీళ్లు ఎలా ఉంది అంట, చేదైనవి కనుక ఆ నీళ్లు త్రాగలేకపోయేది. అందువలన దానికి మారా అని పేరు పెట్టెను. ప్రజలు మేమేమి త్రాగుతామని మోషే మీద సనుగు కొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. హల్లెలూయా. ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు ఆ అరణ్యం దాటిన తర్వాత నడుచుకుంటూ వెళ్ళిపోయినందుకు బాగా దాహం వేసిన ఆ టయానికి ఒక నీళ్లు ఊట కనబడింది. సరే వెళ్ళి ఆ నీళ్లు ఊటలో ఉన్న నీళ్లు చెదుకు తాగుదామని వెళ్తే ఆ నీళ్ళు ఎలా ఉన్నాయంట, చేదుగా. దానికి మారా అని పేరు పెట్టారు. సరే ఇప్పుడు వెంటనే ఏం చేయాలి, ప్రభా ఎర్ర సముద్రం నుంచి మమ్మల్ని దాటుకుని తీసుకొచ్చావు కదా, ఇప్పుడు ఈ నీళ్లను మంచి నీళ్లుగా మార్చు ప్రభా అని చక్కగా ప్రార్థన చేసుకోవాలి కదా. కానీ వీళ్ళు ఏం చేశారు, ప్రజలు మేమేమి త్రాగుతామని మోషే మీద సడుగు కొనగా. హల్లెలూయా. చూడండి, మనిషికి మొదటగా వచ్చేది ఏంటంటే సడుగులు. దేవుడు ఎన్ని కార్యాలు చేస్తున్నా కూడా మనిషి ఏదో విధముగా దేవుడి మీదనో సేవకుడి మీదనో ఏదో విధంగా నిందలు వేస్తూ సడుగుకుంటూ ఉంటాడు. ఇది మనిషి యొక్క గుణం. అందుకే ఇశ్రాయేలు కూడా వాళ్ళు సంతోషం కాసేపు తర్వాత నీళ్లు చేదుగా ఉన్నాయని ప్రార్థన చేయడం మానేసి మోషే నడిపించే సేవకుడుగా మోషే మీద సరగడం మొదలుపెట్టాడు. అప్పుడు మోషే దేవునికి మొరపెట్టగా అప్పుడు దేవుడు అన్నాడు, అతను ఒక చెట్టును చూపాను, అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత ఆ నీళ్లు వదులుపోయాను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించాడు. హల్లెలూయా. దేవుడు మోషే మేము భయపడవాకు ఒక చెట్టు చూపాడు. ఆ చెట్టు కొమ్మను నరికేసి తీసుకెళ్లి ఆ మార చేదులైన నీళ్ళలో ఆ నరికిన కొమ్మను ఆ దాదులో వేసినప్పుడు ఆ చేదు నీళ్ళ ఏమైనాయంట, మధురం అయిపోయినాయి. హల్లెలూయా. ఆ చెట్టు దేనికి సాదృశ్యం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు సాదృశ్యం. అందుకు ఎప్పుడైతే యేసయ్య ఒక గృహంలో, ఒక ఇంటిలో, ఒక వ్యక్తిలో దేవుడు నివాసం చేస్తాడో, దేవుని ఆత్మ కలిగి ఉంటారో, వాళ్ళ జీవితాలు మారాలుగా ఉన్నా కూడా దేవుడు వాళ్ళ హృదయంలో ఉన్నప్పుడు మారాన్ని దేవుడు ఏం చేస్తారంట, మధురముగా మార్చే దేవుడు. హల్లెలూయా. సరే, ఇక దేవుడికి ఒక ఆలోచన వచ్చింది, వీళ్ళకి ఇట్లా కాదు, ఎన్ని కార్యాలు చేస్తున్నా వీళ్ళు సనగడం మొదలు పెట్టారు. కానీ వీళ్ళు ఒక నీళ్లు పెట్టాలి, ఒక కట్టలు పెట్టాలి. ఏం కట్టలు పెట్టాలి, వారిని అక్కడ పరీక్షించడానికి కొన్ని నియమాలు పెడుతున్నారు. ఏం పెడుతున్నాడు అక్కడ, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైన చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టలను అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలిగి చేసిన రోగాలలో ఏది మీకు రానిను, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. హల్లెలూయా. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఆమేన్, ఆమేన్. చెప్పండి మాట, నిన్ను, ఇప్పుడు మనం చెప్తాం, నన్ను స్వస్థపరిచేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. మన చెప్తాం, నన్ను స్వస్థపరిచేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. మన ప్రక్కన ఎవరు నుండి వాళ్ళతో మనం చెప్తాం, నిన్ను స్వస్థపరిచేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఈ మాట పదే పదే మనం చెప్పుకోవాలి. దేవుడు స్వస్థపరిచే దేవుడు. ఆయనకు పేరు ఉంది, యెహోవా రాఫా. ఆయన పేరు ఏమిటా, యెహోవా రాఫా. ఆ స్వస్థపరిచే దేవుడు ఎప్పుడు స్వస్థపరుస్తున్నాడు, ఇదిగో ఇశ్రాయేలులారా, మీరు దేవుడి మాట శ్రద్ధగా వినండి, తర్వాత న్యాయమైన చేయండి దేవుడి దృష్టికి, మూడవది విధేయులుగా ఉండండి, నాలుగవది ఆయన కట్టలను ఆజ్ఞలను మీరు అనుసరించిన ఎడల నేనేం చేస్తాను తెలుసా, ఐగుప్తీయులకు తెగులు పుట్టించాను. ఎన్ని రకాల తెగులు, 10 రకాల తెగులు పుట్టించాను, 10 రకాల రోగాలు పుట్టించాను. రక్తము, కప్పలు, తేళ్లు, నీళ్లు రక్తంగా మారటం, ఇలాంటి పరిస్థితులన్నీ ఇశ్రాయేలు చూశారు. వాళ్ళ కళ్ళ ముందరే ఐగుప్తీయులకు ఎలాంటి తెగులు పుట్టించాడో దేవుడు
తెగులు పుట్టించాడు, ఇశ్రాయేలు చూశారు. అందుకే అంటున్నాడు, అలాంటి తెగుళ్ళు అలాంటి రోగాలు మీకు రాకుండా నేను సహాయం చేస్తాను. ఎప్పుడు చేస్తాను అంటే మీరు నా వాక్యాన్ని శ్రద్ధగా వినండి. నెంబర్ 1 వినాలి. దేవుని వాక్యాన్ని వినాలి. వినుట వల్ల ఏమొస్తుందంట? విశ్వాసం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటలు మీరు వినండి. తర్వాత ఆయన దృష్టికి న్యాయమైతే చేయండి. తర్వాత ఆయనకు విధేయులుగా ఉండండి. ఆయన కట్టలను అనుసరిస్తే ఐగుప్తీయులు కలిగి చేసిన రోగాలు ఏ రోగములు అయితే ఐగుప్తునికి నేను కలుగు చేసేనో ఆ రోగాలు ఏది కూడా మీకు రాదు. ఒకవేళ వచ్చినా నిన్ను స్వస్థపరిచే యెహోవాను. రోగాలు రాని మనిషి లేడు, వస్తే కానీ ఆ రోగాల తర్వాత దేవుడు బాగు చేస్తారనే విశ్వాసం మనకి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీ దేవుడు ఎవరో తెలుసా? నిన్ను స్వస్థపరిచే దేవుడు. ఆమేన్. నిన్ను బాగు చేసే దేవుడు. నీకు తీసుకుంటున్నావు, వైద్యం చేయించుకుంటున్నావు, మంచిదే. టాబ్లెట్లు వేసుకుంటున్నావు, మంచిదే. కానీ ఆ వైద్యం ద్వారా నీకు స్వస్థపరిచే దేవుడు ఎవరు తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు. నువ్వు వేసుకునే టాబ్లెట్ ద్వారా చూడండి, ఆ డాక్టర్ టాబ్లెట్లు ఎంత చక్కగా నమ్మకంగా మనం తీసుకుంటూ ఉంటాం. ఆ తీసుకున్న ఆ టైంలో మన నమ్మకంతో ఆ టాబ్లెట్ తీసుకుంటాం. కొంతమందికి అయితే ఆ కొన్ని టాబ్లెట్స్ కూడా వాళ్ళు పడుకోకుండా వామిటింగ్ సెన్స్ వస్తూ ఉంటాయి, కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. కానీ మనము డాక్టర్ ఇచ్చిన ఆ టాబ్లెట్స్ మనం వేసుకుంటుందో కూడా అది కూడా దానిలో కూడా దేవుని కృప ఉన్నదని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆమేన్. నేను నాకు డాక్టర్ ఇచ్చారు కదా, డాక్టర్ మందులు ఇచ్చారు కదా అని మాత్రమే కాదు, ఆ డాక్టర్ జ్ఞానం ఇచ్చింది ఎవరు? దేవుడే. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుడే సమస్త స్వస్థపరిచే దేవుడు. అనస్థీషియన్ మొత్తం ఇచ్చే పేరు ఏమంటారంటే అనస్థీషియన్. ఈ అనస్థీషియన్ అనే పేరు ఎలా వచ్చింది? ఒక ఆయన పేరు అనస్థీషియన్. ఆయన ఈ మొత్తును ఎలాగా కనిపెట్టాలి? ఒకరోజు బైబిల్ చదువుతారంట. ఆదాముకి దేవుడు ఏం చేశారంట? గాఢ నిద్ర కలిగజేశారు. గాఢ నిద్ర కలిగజేసినప్పుడు అప్పుడు ఆయన ఆలోచించాడు, అంత గాఢ నిద్ర పుట్టింది, ఒక ప్రక్కకి ఎముక విరవాలి. మొత్తం ఇచ్చినప్పుడే ఏదైనా చేయగలుగుతాం. మొత్తం లేకోకుండా ఒక చిన్నది ఏదైనా ఇడిచిన కోసిన అబ్బో మామూలు కూడా ఇక ఏడుపుడు పప్పాలు చాలా ఘోరం అది. కానీ దేవుడు అంత గాఢ నిద్ర ఆదాముకిచ్చి ఆ ఎముకలు ఏం చేశారంట? విరిచి ఒక స్త్రీగా అంత గాఢ నిద్ర ఎలా కలిగి చేశారని ఆ ఎనస్థీషియన్ వాక్యాన్ని చదువుతా ఉంటే ఆ దానిలో దేవుడు గొప్ప జ్ఞానం ఇచ్చి ఆ రోజు ఎనస్థీషియన్ మత్తు ఇచ్చే ఆ మందును కనిపెట్టాడు. ఆయన పేరే ఎనస్థీషియన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ఈ రోజు ఏ వైద్యం వెనకాలైనా సరే, ఏ మందు వెనకాలైనా సరే, దాని వెనక దేవుని హస్తం ఉండే విషయాన్ని మాత్రం మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆ రోజు ఎనస్థీషియన్ ఆ మందు కనిపెట్టలేకపోతే ఈరోజు ఆపరేషన్ జరిగేది కాదు. చిన్న గాయమైన ఆపరేషన్ చేయాలి, చిన్న ఇబ్బంది ఆపరేషన్ మొత్తిస్తేనే ఆపరేషన్ చేయగలుగుతారు డాక్టర్. ఏ విధంగా గుండె ఆపరేషన్ గుండెని తీసి పక్కన పెట్టేసేసి మళ్ళా ఎంత శుభ్రం చేసేసి మళ్ళా ఆ గుండె తీసి లోపల పెట్టాలంటే ఎంత గాఢత ఉండాలి ఆ వ్యక్తికి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం ఆరాధించే దేవుడు ఎవరు తెలుసా? నిన్ను స్వస్థపరిచే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన మనల్ని బాగు చేసే దేవుడు. చూడండి, దేవుని మాటలు మనం చదువుకున్నాం. నిర్గమకాండం 25వ వచనంలో ఒక మాట చదువుతున్నాం. 23వ వచనం, నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును పానీయాన్ని దీవిస్తాడు. నీ ఆహారమును నీ పానీయాన్ని దీవిస్తాడు. కాబట్టి నీ దేవుడైన యెహోవాను నువ్వు సేవిస్తే నీ ఆహారాన్ని నీ పానీయాన్ని దీవించి నేను నీ మధ్య నుండి రోగాన్ని తొలగిస్తాను. ఆమేన్. ఈ రోజు ప్రతి శరీరంలో, ఇక్కడ ఉన్న ప్రతి శరీరంలో ప్రతి రోగం యేసు నామములో తొలగిపోవును గాక. ప్రతి బలహీనపరిచే అనారోగ్యపరిచే దురాత్మను యేసు నామములో గద్దిస్తున్నాను. యేసు నామములో
ఆమేన్ హల్లెలూయా. ప్రతి రోగం తొలగిపోతుంది. వచ్చినాను కదా, నీ ఆహారం నీ పానీయాన్ని దేవుడు ఏం చేస్తారంట, దీవిస్తాడు. చాలా మంది రోగాలు వారు తాగే నీళ్ళ వల్ల రోగాలు వస్తాయి. అందుకే డాక్టర్ చెప్పే మాట ఏంటంటే వాటర్ మంచిగా వేడి చేసుకుని తాగండి అంటారు చలికాలం. లేదా అసలు మామూలుగా కూడా వాటర్, మీరు చూడండి రాజకీయ నాయకులు కానీ సినీ యాక్టర్స్ కానీ, ఒక్కొక్క సినీ యాక్టర్స్ అంటే కొన్ని వేల రూపాయలు పెట్టి వాటర్ తాగుతారు. వాళ్ళ దగ్గర ఎప్పుడు ఆ వాటర్ కూడా క్యారీ చేస్తారంట. ఇప్పుడు మనం అంత వేల రూపాయలు కోట్ల రూపాయలు పెట్టి వాటర్ పడలేము, కానీ మనం మనకున్న దానిలో శ్రేష్టమైన వాటర్ ఆ రోజుల్లో ఎక్కడ పెడితే తాగేవాళ్ళు, కాలంలో పెట్టి చెరువులో పెట్టి వాళ్ళకి ఏ రోగాలు. కానీ ఇప్పుడు ఎక్కడ తాగాలన్నా భయం వేస్తుంది. బయట చెప్పి చేసి అక్కడ బయట నలుగుతూ తాగాలన్నా భయం వేస్తుంది. అందుకే వాటర్ చేంజెస్ అయితే మనిషికి ఏమొస్తుంది సార్, రోగాలు. వాటర్ మనకు వచ్చే వాటర్ ఏదైనా మురికి కలిసిందనుకో, పొరపాటున వాటర్ మనం తాగామనుకో మన బ్లడ్ మన నరాలు స్టార్ట్ అయిపోతాం. అందుకే ఈ దగ్గులు జలుబులు వచ్చినప్పుడు ఏమంటారు సార్, మీరు హాట్ వాటర్ తాగండి, చల్లటి తాగబాకండి అని చెప్తా ఉంటాం. అందుకే దేవుడు మనం తినే ఆహారంలో మనం తాగే పానీయాన్ని దేవుడు ఏం చేయాలంట, దీవించాలి. అందుకే మనం చేసే ప్రార్థన ఎలా సార్, తినే ఆహారాన్ని తాగే ప్రభా, ఈ ఆహారాన్ని పానీయాన్ని ఏం చేయాలి, దీవించండి ప్రభా, తాగుతుంది నాకు మంచి ఆరోగ్యము దయచేయండి. అందుకే ఇశ్రాయేలు అన్నాడు, ఇదిగో మీరు ఏ దేవతల వైపు చూడకోకుండా నీ దేవుడు యెహోవా మాత్రమే నువ్వు సేవిస్తే నేను నీ పానాన్ని నీ ఆహారాన్ని దీవిస్తాను, నీ మధ్యలో ఉన్న రోగానంతటినీ దేవుడిలో మనకు సంపూర్ణ ఆరోగ్యం కూడా ఉండాలి అంటే దేవుడు తప్ప మనం దేనికి సాధ్యపడకూడదు, దేనికి మనం నమస్కరించకూడదు, దేనికి మనము పూజించకూడదు. ఎందుకంటే మన దేవుడు మన ఆహారాన్ని ఏం చేస్తారంట, దీవించి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 15వ వచనం. యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి నీవు ఎరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయ వ్యాధులన్నింటినీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించు వారందరి మీదకే వాటిని పంపించును. ఆమేన్ హల్లెలూయా. పైన అంటారు కదా, నువ్వు నా ఆజ్ఞలను నా చట్టలను గైకొని కదా, ఇదిగో నేనేం చేస్తానంటే నీ యొక్క సర్వ రోగాలను తొలగిస్తాను. సర్వ రోగాలు, ఇప్పుడున్న రోగాల్లో చాలా రోగాలకి మందు లేదు, ఉపశమనానికి మాత్రమే ఇస్తారు కానీ మందులు కొన్ని రోగాలకి మందు కనిపెట్టాల. కరోనా కానీ మందులు కనిపెట్టారు. 1వ వ్యాక్సిన్ వేసుకొని, 2వ వ్యాక్సిన్ వేసుకొని, 3వ వ్యాక్సిన్. ఇప్పుడు ఆ వ్యాక్సిన్లే మనిషికి దెబ్బతింటుంది, హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. వాళ్ళే ఒప్పుకున్నారు ఈ వ్యాక్సిన్ వల్ల ఎందుకు స్ట్రోకులు చాలా మంది సిక్ అయిపోతారు కారణం సార్ ఈ వ్యాక్సిన్. ఆ రోజుల్లో ప్రాణాలు కాపాడుకోవడానికి 1వ డోసు, 2వ డోసు, బూస్టర్ డోసు, ఆ డోసు, ఈ డోసు అని ప్రభుత్వాలు మనం ఎంకరేజ్ చేసి మనం కూడా పరిగెత్తల్లా వేయించుకున్నాం. ఎందుకు, ప్రాణాలు కాపాడుకోవడం. ఇప్పుడు అవే మనకి శాపంగా మారిపోయాయి. చాలా మంది వాటి వల్ల ఏమైపోతున్నారంటే చచ్చిపోతున్నారు. అది సైడ్ ఎఫెక్ట్స్, కొన్ని రోగాలు వచ్చేస్తున్నాయి మనకి. దేవుడికి స్తోత్రం హల్లెలూయా. నాకు అది షుగర్ లేదు, బీపీ లేదు, అట్టుపడి తెగ తినేవాడిని, మామిడిపళ్ళు తెగ తినేవాడిని, సపోటాలు బాగా తినేవాడిని. అసలు షుగర్ అనేది తీపి అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు నాకు షుగర్ అంతా టేప్ అయిపోయింది. కరోనాలో నాకు షుగర్ వచ్చేసి. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు కృప వల్ల, ఆయన కృప వల్ల బ్యాలెన్స్ గా మన శనివారం శుక్రవారం నైట్ ఒకలాంటి చెయ్యంత ఒకలాగా ఉంది, చెయ్యంత ఒకలాగా వీక్గా ఉంది, జాలుగా ఉంది, బలహీనగా ఉంది, తిన్నా కూడా నీరసంగా ఉంటుంది. సాటర్డే మార్నింగ్ కూడా అలాగే ఉంది. సరే అలాగే వేరే ఊరు వెళ్ళాం, బ్రెయిన్కి వెళ్ళాం, వచ్చాం. వెళ్ళినా కూడా బండి కలుగుతున్నా కూడా ఒకలాంటి నేను ఎవరు
ఇంట్లో చెప్పలేదు. అలాగే నేను ఒకలాంటి ఫీలింగ్ తో ఉన్నా. నీరసం ఉంటుంది, తినాలని ఉంది, తెచ్చున్నా కానీ మళ్ళీ నీరసం ఉంటుంది, చెయ్యంతో ఒక రకంగా జాలుగా ఉంటుంది, ఏంటో అర్థం కాదు. తర్వాత సాయంత్రం 5 గంటలకు ఎందుకు వచ్చేసాం, ఇక నాకు వల్ల కావట్లేదు, నేను తప్పదు ఇక వెళ్ళి గొప్పని అసలు చూపించుకోవాలి, ఏం జరుగుతుందా, ఈ భయం పోయింది గొప్పని అని వెళ్ళి హాస్పిటల్కి వెళ్తే బీపీ 160 ఉంది. దానివల్ల నాకు బాడీ షివరింగ్ లాగా, చెయ్య జాలులాగా, నీరసంగా, ఇబ్బందికరంగా. వెంటనే డాక్టర్ గారు 160 ఉంది బీపీ అని ఒక ఇంజక్షన్ చేసి 3-4 నెలల నుంచి ఒకే టాబ్లెట్స్ వాడుతున్నారు, షుగర్ కి బీపీ. అవన్నీ క్లోజ్ చేయండి, పత్తి ఇస్తాం. అప్పుడు షుగర్ 2 నంబర్లు ఉంది, ఇక షుగర్ టాబ్లెట్స్ కూడా ఇవి కాదు, పత్తి ఇచ్చాను. ఇక వేరే ఇచ్చి ఇంజక్షన్ చేసిన తర్వాత ఆ రోజు నుంచి మళ్ళా నేను ఈ జాలు కానీ ఇంకోటి కానీ. ఎందుకు సార్ ఇలా అనిపిస్తుంది అంటే, నీకు షుగర్ పెరగటం వల్ల బీపీ పెరిగింది, నేను బీపీ పెరగటం వల్ల నీకు ఇలాంటి ప్రాబ్లం ఎదురైంది. దయచేసి మనకిచ్చే ఏ టాబ్లెట్స్ అయితే మనం వాడుతున్నామో అవి ఆపడం మానడం. బీపీ ఖచ్చితంగా వేసుకోవాలి. బీపీ మానడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసి, షుగర్ కూడా మానదు. షుగర్ అనేది చాలా వెరీ డేంజరస్, చాలా డేంజర్. ఒకసారి ఎంత అయిందంటే, ఇద్దరు కాంపిల్లలు అంటారు మనం, సికింద్రాబాద్ హైదరాబాద్ జంటనగర్ ఎలా ఉంటాయో బీపీ షుగర్ కూడా అలాంటి జంటనగర్ అన్నమాట. ఖచ్చితంగా మనం 3 నెలలకు ఒకసారి అయినా షుగర్ టెస్ట్ చేసుకోవాలి. 3 నెలలకి బీపీ మాత్రం రెగ్యులర్గా మనము వారానికి ఒకసారి, నెలకు ఒకసారి చూపించుకోవాలి. కంటిన్యూస్ గా టాబ్లెట్స్ వాడాలి. చాలా మంది చేసే పెద్ద మిస్టేక్స్ ఏంటంటే, లైట్ తీసుకుంటున్నారు, షుగర్ లైట్ తీసుకుంటున్నాడు, బీపీ లైట్ తీసుకుంటున్నాడు. తీసుకోకూడదు. ఎందుకంటే మన జీవిత ప్రయాణంలో మన ప్రయాణం సాఫీగా వెళ్ళాలంటే ప్రిస్క్రిప్షన్ డాక్టర్స్ ఇచ్చిన టాబ్లెట్స్ ఖచ్చితంగా మనం పాటించాలి. ఇప్పుడు అందులోకి ఎన్నో సమస్యలు, టెన్షన్స్ ఉంటాయి, ఒత్తిళ్ళు ఉంటాయి, ఆర్థికపరమైన ఒత్తిళ్ళు, కుటుంబ సమస్య, బిడ్డల సమస్య. కొంతమంది బీపీ అంటే అర్థం ఏం చెప్పారు సార్, బి అంటే భార్య అంట, పి అయితే పిల్లలంట. భార్య పిల్లల వల్ల మనిషికి ఏమొస్తుంది సార్, బీపీ వచ్చేస్తారు. ఒకసారి నిజమే అనిపిస్తామని ఇలా వల్ల పిల్లల వల్ల అసలు చెప్పిన మాట వినకపోతే కోపం కొంచెం అరిసేయటం వల్ల, బాగా అరుగటం వల్ల కూడా బీపీలు వచ్చేస్తాం. భార్య ఒకసారి వినదు కదా, ఆమె చెప్పేదాకా అర్థమయ్యేదాకా ఏంటి అంటే కొంచెం రచ్చగొట్టేసరికి మనిషికి ఇంకా రేస్ అయిపోతారు. హల్లెలూయా. కాబట్టి మనకు వచ్చిన రోగాలను దేవుని కృపను బట్టి మనకు అవన్నీ బ్యాలెన్స్ గా ఉండాలంటే మన వైద్యం మనం ఖచ్చితంగా ఆ ప్రిస్క్రిప్షన్స్, ఆ టాబ్లెట్స్ ఖచ్చితంగా మనం పాటించాలి. దాన్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం. ఈ రోజున చదువు లేనివాడు బాగా పాటిస్తాడు, చదువుకున్నవాడు పాటించట్లా, జ్ఞానం ఉన్నవాడు, డబ్బున్నవాడు పాటించట్లా. కొంతమంది టీచర్స్, కొంతమంది బాగా చదువుకున్న వాళ్ళు ఆ బీపీ టాబ్లెట్ మానేస్తే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఈరోజు కొన్ని లక్షల మంది కొంతమంది బయటపడ్డారు ఆ స్ట్రోక్ వల్ల, కొంతమంది చచ్చిపోయారు. కారణం ఏంటంటే షుగర్ పెంచుకుంటూ వెళ్ళిపోయాడు. ఏదో ఆస్తులు పెంచుకున్నట్టు పెంచుగా షుగర్ 5 మూలా పెంచుకుంటూ వెళ్ళిపోయాడు. తిండికి కంట్రోల్ పెట్టుకున్నా, గొంతుకి ఏం పెట్టుకున్నాడు, కత్తి పెట్టుకున్నాడు. బిర్యానీ మీద బిర్యానీ తింటామంటే బీపీలు, షుగర్ పెరిగిపోతాం, సరైన డైజెషన్ లేకపోవడం. ఈరోజు మనిషి ఆ యొక్క కంట్రోల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. దేవుడు కూడా ఇక్కడ దిద్దుకు తీసుకుంటున్నాడు. ఆ రోగాలు నీకు నీ దగ్గరికి రానివ్వకుండా ఉండాలంటే నేను చెప్పే ఆత్మ కట్టలను మీరు పఠించవచ్చు. మీరు ఈ విధులను విని, దిద్దుకు తీసుకున్నాం 7:12, ఈ విధులు విని వాటిని అనుసరించి నడుచుకునేలా నీ దేవుడు యెహోవా తాను మీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధన నెరవేర్చి నీకు కృప చూపు. ఆయన ప్రేమించి ఆస్వాదించి అభివృద్ధి చేసి నీకు ఇచ్చిన నీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో నీ గర్భఫలం, నీ భూఫలం, నీ సస్యములు, నీ ద్రాక్షరసం, నీ నూనె, నీ పశువుల మందు, నీ గొర్రెల మందు, మేకల మందు దీవించు. సమస్త జనాలకు ఎక్కువగా నేను ఆశీర్వపడదు. నీలో మగవానికి కానీ ఆడదానికి కానీ గొడ్డుతనం నీ పశువులైన ఉండదు. యెహోవా నీ అందరూ సర్వ రోగాన్ని తొలగించి నీ వెలుగు ఐగుప్తుల కఠినమైన క్షయ వ్యాధులు నీకు దూరం చేసి నిన్ను దేశించే వారందరి మీదకి వాటిని పంపిస్తారు. దేవుడు మంచి మాట అన్నాడు, నిన్ను ఎవరైతే ద్వేషిస్తారో ఈ రోగాలన్నీ వారి మీదకి పంపిస్తారు. దేవుడి మాట మనం వింటా ఉంటే మన శత్రువులందరికీ మనం ఏం చేయాలో వస్తారా, ఆ రోగాలన్నిటి దేవుడు శత్రువులు పంపిస్తారంట.
అందుకే మన దేవుడి మాట వినాలి. ఇక్కడ ఒకటే మాట్లాడండి, మన రోగాలను దేవుడు తీసేయాలన్నా, దేవుడు మనం స్వస్థపరచాలన్నా మనము ఆయన వాక్కులు శ్రద్ధగా విని ఆయన కట్టలు మనం ఏం చేయాలంట, పాటించాలి. మరొక మాట మనం చూద్దాం, దేవుడి వాక్యం చూద్దాం. ద్వితీయోపదేశకాండంలో 32, ద్వితీయోపదేశకాండం 32, 39 వచ్చింది. 39 వచ్చింది. ఇదిగో నేనే దేవుడను, నేను నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే, మృతి నొందించువాడును బ్రతికించువాడును నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే, గాయపరిచేవాడు నేనే, స్వస్థపరిచేవాడు నేనే, నా చేతిలో నుండి విడిపించువాడు ఎవడనూ లేడు. వా, ఎంత మంచి మాట. మృతి నొందించువాడు నేనే, బ్రతికించువాడు నేనే, గాయపరిచేవాడు నేనే, స్వస్థపరచు. రోగాలు ఎల్లకాలము ఉండవు, బాధలు ఎల్లకాలము ఉండవు. దేవుడు అంటాడు, నేను గాయం చేస్తాను, ఆ గాయాలను మాన్పేవాడు కూడా నేనే, స్వస్థపరిచేవాడిని కూడా నేనే. ఎవరికి స్తోత్రం, హల్లెలూయా. కీర్తనలో మరొక మాట చూద్దాం. 42వ కీర్తన, 41వ కీర్తన 3-4 వచ్చిన చదువుకున్నాం. 41వ కీర్తన 3-4 వచ్చిన. రోగశయ్య మీద యెహోవా వారిని ఆదరించును, రోగము కలగగా నీవే వారిని స్వస్థపరచుదువు. రోగము కలగగా నీవే వారిని స్వస్థపరచుదువు. రోగశయ్యం మీద యెహోవా వారిని ఆదరించు. రోగంతో ఉన్నాడు హిజ్కియా, ఎలా ఉన్నాడు? మరణ పడకలో రోగిగా ఉన్నప్పుడు ప్రవక్త యెషయా వచ్చి, నువ్వు మరణం కాబోతున్నావు, నీ ఇల్లును చక్కబెట్టుకోమని. వెంటనే హిజ్కియా ఏం చేశాడు తెలుసా? దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఏమని చెప్తాను తెలుసా? అయ్యా, నేను దృష్టికి ఎలాగా ఉన్నానో తెలుసు కదా, నీ ఆజ్ఞలను ఎలా పాటించాను తెలుసు కదా, నీ కట్టలను ఎలా నడుచుకున్నాను తెలుసు కదా, నేను ఎలా జీవించానో నీకు తెలుసు కదా ప్రభా. నాకు ఈ రోగం నుంచి తొలగించు ప్రభా, నాకు ఈ సమస్య, ఈ రోగం నుంచి తీసివేయి. అప్పటికి ఆయన మరణ పంచులో ఉన్నాడు, నాకు ఈ రోగం తీసివేయి ప్రభా అని హిజ్కియా ప్రార్థన చేశాడు. నువ్వు మరణం కాబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకొని చెప్పిన యెషయా ప్రవక్త ఊరు దాటి వెళ్లే లోపే దేవుడు అంటున్నాడు మళ్ళా, యెషయా నువ్వు వెళ్ళి హిజ్కియాతో చెప్పు, ఏమని? నీకు దేవుడు 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తాడు, నువ్వు మరణం కావు, దేవుడు దీవిస్తారని చెప్పి. ఏ నోరైతే నువ్వు చావబోతున్నావు, నీళ్ళు చక్కబెట్టుకో అని చెప్పాడు ప్రవక్త, అదే ప్రవక్త వచ్చి మళ్ళీ చెప్తున్నాడు, దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడు, దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తున్నాడు, దేవుడు నీకు 15 సంవత్సరాల ఆయుష్ను ఇస్తున్నానని చెప్పాడు. హల్లెలూయా. రోగశయ్యం మీద వారిని ఆదరించును. ఆమేన్. రోగములో ఉన్న వారిని దేవుడు ఏం చేస్తారంట? ఆదరిస్తాడు. ఆదరించే దేవుడు. ఆదరించలేకపోతే మన రోగాల నుంచి మనం బయటపడే వాళ్ళము. దేవుడు ఏదో ఒక విధముగా డాక్టర్ ద్వారానో లేకపోతే ఏదో ఒక వైద్యం ద్వారా దేవుడు, లేకపోతే ఆ రాత్రి మనం దర్శించి మనం బలపరచడం, స్వస్థపరచడం, ఏదో విధముగా దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు తప్ప మనంతరికి మనం బయటపడే వాళ్ళము. అందుకే రోగము కలగగా నీవే వారిని ఏం చేస్తావు? స్వస్థపరుస్తావు. 103వ కీర్తన చూడండి. 103వ కీర్తన 3వ వచనం చదువుతున్నాం. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ పొదుచువాడు. నీ దోషాలన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఏ దోషమైనా ఆయన తీసివేసేది. చాలా మంది దోషం ఉందేమో, అది కట్టుకున్నాం, ఇంటికి అది కట్టుకున్నాం, లేకపోతే అమ్మోని అది పెడదాం, ఈ గోడ అట్ట పెడదాం, ఈ కిటికీ ఇట్లా పెడదాం, ఈ తలుపు ఇట్లా పెడదాం అనుకుంటా ఉంటాం. ఒక ఆయన దోషం కోసం కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టారు, చివరికి ఏమీ లేదు. ఈ లోకము మనుషులు మనల్ని నష్టపరచడం చూస్తారు.
నీ ఇంట్లో ఈ దోషం ఉంది, నీ కుటుంబంలో ఈ దోషం ఉంది, నీ ఒంట్లో ఈ దోషం. కానీ దోషాలన్నిటిని దేవుడు ఏం చేస్తారంట? క్షమించే దోషాలను తీసివేసే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. మన దోషాలు, మన రోగాలు, మన పాపాలు, మన అతిక్రమాలు అన్ని ఆయన మీద వేస్తున్నాడు. కాబట్టి మనకి ఏ దోషము లేదు. క్రీస్తు చేస్తున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. అందుకే ఎవరు పెడతారు మాట నమ్మబాక. కొంతమంది చేయి చూపించుకుంటారు, అదిగో నీ ఇంట్లో పెద్ద దెయ్యం ఉన్నది, నీ ఇంట్లో పెద్ద దోషం ఉంది, ఈ గేదె తెచ్చిపోయింది, ఇటు రావాలి కదా. గేదె తెచ్చిపోవడానికి నువ్వేమన్నా దేవుడు గీతలు గీసింది ఆయన ఈ మనిషి గీతలు ఎలా ఉండాలో, ముఖ్య ఎలా ఉండాలో, చేతులు ఎలా ఉండాలి. నిజంగా ఆ చెప్పేవాడు గీత బాగుందా? సరిగ్గా ఆడి గీత బాగుంటే ఇంటికి తిరుగుతాడా? సో చెప్తానికి తిరుగుతాడా? ఆడికైతే బాగాలేదు. మనమే కొంతమంది పిచ్చి కనపడిందా? వాడు ఏమంటున్నాడు, వీడు ఏమంటున్నాడు, వాళ్ళు ఏం కుట్రపడుతున్నారు, ఇదిగో నిన్ను సంపాదన చూస్తున్నారు, లేకపోతే నీ మీద ఇలా కుట్రపడుతున్నారు అనుకుంటానే ఉన్నా. వాడే అనుకుంటున్న ఫీలింగ్స్ చూసి ఏదో చెప్తా ఉంది. ఇవన్నీ పిచ్చి పిచ్చి మాట్లాడు. దోషాలన్నీ క్షమించే దేవుడు. హల్లెలూయా. 147వ కీర్తన చదువుతున్నాం. 147వ కీర్తన 3వ వచనం. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు. గుండె చెదిరి మనదా పాడుతున్నాడా? ఎవరు పాడుతున్నా? గుండె పోయినా మిగలకుండినా కష్టకాలమందు గుండె జారిపోయినా గమ్యమే తెలియకుండినా. గుండె జారిపోయినా. హల్లెలూయా, హల్లెలూయా. ఏ పరిస్థితిలో ఉన్నా గుండె జారిపోయిన వారిని, గుండె చెదిరిపోవడం అంటే పరిస్థితులు, ఇబ్బందులు, సమస్యలు, గుండె చెదిరిపోవటం, ధైర్యం కోల్పోవటం, మనోధైర్యం కోల్పోవటం, ఇక దిగులు, చింత, వేదన, సమస్య. ఇక కొంతమంది లోపల ఉన్నవారైతే ఇక గుండె చెదిరిపోయినప్పుడు వారు మరణానికి వాళ్ళు తాము అప్పగించుకుంటారు. గుండె చెదిరిపోయిన టైం. అందుకే బైబిల్ చెప్తుంది, గుండె చెదిరిన వారు కూడా ఆయన ఏం చేస్తారంట? బాగు చేసి వారి గాయాలను. మరొక మాట చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 35వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 35వ వచనం. యేసు వారి సమాజ మందిరములో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణములందు గ్రామములందును సంచారం చేసెను. ఆయన సమూహములను చూచి వారు కాపరిలేని గొర్రెల వలె విసిగి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి. చూడండి, యేసు ప్రభు సమాజ మందిరంలో వాక్యాన్ని బోధిస్తూ సువార్తను ప్రకటిస్తూ ప్రతి విధమైన రోగం, ప్రతి విధమైన వ్యాధి, చెప్పండి మాట, ప్రతి విధమైన రోగం, ప్రతి విధమైన వ్యాధి స్వస్థపరచుచు. ఆమేన్. ఇక్కడ నేను చెప్పడం కాదు, బైబిల్ క్లియర్ ఉంది. ప్రతి విధమైన రోగం, ప్రతి విధమైన వ్యాధి, అది ఏ రోగమైనా ఏ వ్యాధినైనా ఆయన ఏం చేశారంట? స్వస్థపరిచారు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీకున్న రోగాలను చూసి, నీకున్న బలహీనతలను చూసి నువ్వు భయపడదు. నిన్ను స్వస్థపరిచే దేవుడు నీకు ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నిన్ను బాగు చేయవాడు ఆయనే. నీ దోషాలను క్షమించువాడు ఆయనే. నీ సంతతులను కుదించువాడు ఆయనే. గుండె చెందిన వాడిని బాగు చేయవాడు ఆయనే. సర్వ రోగాలను తొలగించేవాడు ఆయనే. మనం చేయాల్సింది ఒకటే, ఆయన వాక్కుని వినాలి, ఆయన చెప్పిన నియమ నిబంధనలు పాటించాలి. ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ ప్రకారం వెహికల్స్ నడపాలి. లేకపోతే ఏమవుతుంది? యాక్సిడెంట్లో. ఈ మధ్యన కుర్రవాళ్ళకి, పెద్దవాళ్ళకి, ఆడవాళ్ళకి, ముఖ్యంగా ఆడవాళ్ళు మగవాళ్ళకి వెళ్ళిపోతున్నారు. అరే సందులో
మెయిన్ రోడ్ చూసుకుంటూ వెళ్తున్నారు. ఈ సొంతలో వచ్చిన ఆడాక అసహాయంగా ఆడాకు ఆడుకోమని భయపెచ్చు నువ్వే రామొచ్చు అంటున్నారు. అందుకే ఆడవాళ్ళు ఎక్కడ అక్కడే ఉంటే మంచిది. వీళ్ళకి వెహికల్ నేర్పించి బళ్ళు నేర్పిస్తాం అంటే అందరు కాదు, కొంతమంది జ్ఞానం కలిగిన వాళ్ళు చక్కగా అడుగుతూ ఉంటారు. కొంతమంది ఎలా పెడతారు మగవాళ్ళు ర్యాష్కి వెళ్ళిపోతా ఉంటారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే కొంతమంది ఆడవాళ్ళు ర్యాష్ వెళ్ళడం వల్ల ఎన్నో ప్రాణాలు కోల్పోతున్నాయి, యాక్సిడెంట్ అయిపోతుంది. ఈరోజు మనం ఎంత జాగ్రత్తగా వెళ్తున్నా అవతల రోడ్డు ఎలా వస్తుందని కూడా మనకు అర్థం కావట్లేదు. అప్పటికి ఎంత నిదానం వెళ్తున్నా కూడా ఏ ఆడాము బయట వచ్చి ఏ పిల్లలు కుర్రోడు వచ్చి, ఇద్దరు కుర్రోడు నిన్న మధ్యాహ్నం మేము చాకల్చర్ల దగ్గర మధ్యాహ్నం ఉన్నాం. ఎందుకంటే మా ముందులే వెళ్తున్నారు, ఆ బండి వెనకాల ఎలా ఉంది ఎత్తుగా ఉంది, వెనకాల చిన్న బ్రేక్ వేస్తే వెనకాల ముందు పడతారు. ఆ స్పోర్ట్స్ పడ్డారు, చాలా స్పీడ్గా వెళ్తారు. ఎంత స్పీడ్ వెళ్తున్నారని మేము కూర్చొని చూస్తున్నాం. తీరా మనం పడి ముగించుకుని మేము చాకల్చర్లు దాటి ఆ స్వాతి కలిపి మోదం టర్నింగ్ దిగి మళ్ళీ మెయిన్ వస్తా ఉంటే అక్కడ యాక్సిడెంట్ అయింది. ఎవరిదయ్యా అంటే ఆ బండి ఎవరు గుద్దాడంటే వాళ్ళు గుద్దాడు. ఆ గుద్దిన వాళ్ళు చిన్న అమ్మాయి చిన్న పిల్లలు ఏడుస్తుంది. చూడండి, ఇదంతా భయంకరమైన పరిస్థితులు. దేవుడు అంటున్నాడు, ప్రతి విధమైన వ్యాధిని ప్రతి విధమైన రోగాన్ని దేవుడు ఏం చేస్తారంట స్వస్థం. చివరిగా ఒక మాట ప్రార్థన చేసుకున్నాం. యాకోబు రాసిన పత్రిక 5:14. యాకోబు రాసిన పత్రిక 5:14. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతని లేపెను. అతడు పాపములు చేసిన వాడై పాప క్షమాపణ నొందును. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి. మీరు స్వస్థత పొందినట్టు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. చూడండి, దేవుడి బిడ్డలు చేయాల్సిన మంచి పని తెలుసా? మీలో ఎవడైనా రోగి ఉన్నాడైతే అంటున్నాడు, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది. విశ్వాస సహితమైన ప్రార్థన. ఎవరికైనా మన ఇంట్లో వారికి బలహీనతగా ఉన్నప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు, లేదా మనకు తెలుసు వాళ్ళకి బలహీనతలు ఉన్నప్పుడు మన విశ్వాసంతో ప్రార్థన చేయడం ద్వారా వాళ్ళకి ఏం కలుగుతుందంట? స్వస్థత కలుగుతుంది. దాని తర్వాత అన్నాడు, ఆ ప్రార్థన ఆ రోజు స్వస్థపరచు ప్రభు అది లేదు. ఒకవేళ అతను పాపములు ఏమైనా పాపములు దేవుడు వ్యతిరేక పనులు చేస్తే ఆ పాపాలు దేవుడు ఏం చేస్తారంట? క్షమిస్తాడు. మీ పాపలు ఒకరితో ఒప్పుకుంది, మీరు స్వస్థత పొందినట్టు ఒకరిని కొరకు కూడా ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఒకరి కొరకు ఒకరు ఏం చేయాలంట? ప్రార్థన చేసుకోవాలి. బలహీనతలు ఎవరైనా మనకు తెలిసిందా? వాళ్ళ కోసం మనం ఏం చేయాలంట? ప్రార్థించాలి. వాళ్ళ కోసం మనం విజ్ఞాపించాలి, ప్రభువా ఆమెను స్వస్థపరచు, అయ్యా ఆయన స్వస్థపరచు, బలహీనతలో ఉన్న అతను బాగుంచి ఈ వాక్కులు పంపించి 120 ఆయన తన వాక్కులు పంపి వారు ఏం చేశారంట? బాగు చేసే దేవుడు మనకున్నాడు. కాబట్టి ఈరోజు ఏ బలహీనతలైనా దేవుడి దగ్గర అనుకున్నాం. ప్రభువా నా రోగాలు, నా బలహీనతలు, నా వ్యాధులు ఈ రోజులో నా శరీరంలో ఏదో కూడా చేయడానికి వీలు లేదు. ప్రతి రోగము వెనకాల ఒక చీకటి క్రియ ఉంది, ఒక అపవాద శక్తి ఉంది. లేదా మనకున్న ఎదురవుతున్న టెన్షన్స్, ఒత్తిడి వల్ల, లేదా మనకు ఎదురయ్యే సమస్యల వల్ల, మనకు ఎదురవుతున్న సమస్యలు ఒత్తిడి తీవ్రం వల్ల, ఆలోచించడం వల్ల, తీవ్ర ఒత్తిడి స్ట్రెస్ వల్ల కూడా కొన్ని రోగాలు వస్తాం. ఎక్కువ ఆలోచించడం వల్ల, ఎక్కువ చింతించడం వల్ల, ఎక్కువగా దిగులు పడడం వల్ల కూడా మనకు కొన్ని రోగాలు వస్తాం. అందుకే డాక్టర్ చెప్తా ఉంటారు, మీరు దిగులు పడవాకండి, ధైర్యం ఉండండి, చక్కగా ఈ 4 మందులు వేసుకోండి, చక్కగా ధైర్యం ఉండండి అని చెప్తారు. దేవుడు చెప్పేది అదే, ధైర్యం ఉండండి, భయపడద్దు, దేని గురించి ఆలోచించద్దు. డాక్టర్ ఎలా అమ్మా ఏంటి బాగా ఆలోచిస్తున్నావా అంటాడు. మనం ఆలోచిస్తే సైకాలజీ ప్రకారం జరగగలుగుతాం. అందుకే ఎక్కువ ఆలోచించిన అంటే దేవుడు అదే, నీ చింత యావత్తు నా మీద లేదు. మనం ఎంత ఆలోచించినా
జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఎన్ని తలచినా ఏది జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. హల్లెలూయా. ఎక్కువ గొప్పవారికి ఆలోచించినా మనం ఏమి చేయాలి, ఒకటి మాత్రం మనం చేయాలి, జరిగేదంతా దేవుని చిత్తమని ఆయన పాదాలు పట్టుకుని ఏ సమస్య ఉన్నా, రోగం ఉన్నా, బాధలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా మన భారం అంతా ఆయన మీద మోపి, మన రోగాలన్నీ ఆయన మీద మోపి, ఎందుకంటే మోసేవాడు అన్నాడు, చింతలు, రోగాలు, వ్యసన ఆల్రెడీ ఆయన మోసేసాడు. మోసి మన స్వస్థతానికి ఆయన గాయం పొందాడు, రక్తం చిందించాడు. కాబట్టి ఈ రోజు మనం స్వస్థపరిచే దేవుడు మనకు ఉన్నాడని నమ్మకం, విశ్వాసం కలిగి ఉంది. ఆయన వాక్యాన్ని మనం శ్రద్ధగా విని ఆయన ఏం చెప్తున్నాడో ఆయన ప్రకారం మనం నడుద్దాం. దేవుడు సర్వ రోగాలను, సర్వ వ్యాధులను మన దేహం నుంచి యేసు నామములో తొలగిపోవును గాక. ప్రతి బలహీనతలన్నీ యేసు నామములో లయమైపోవును గాక. ఆ రోగములన్నీ శత్రువులకు వెళ్ళిపోవును గాక. యేసు రక్తంలో మనం కడగబడును గాక. అట్టి కృప దేవుడు మనం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. అందరూ కళ్ళు మూసుకున్నాం. మీలో ప్రేరేపిన వారు ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఎత్తుబడి వాక్య నిమిత్తం మనందరూ హృదయపెట్టి ఫలించబడే విధంగా ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా. స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి నాయనా, మీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. మరి ఒక దినము, మరి సంవత్సరం అని మా జీవితంలో అనుగ్రహించిన ప్రభువా, ఈ ప్రతిష్ఠ దినమందు ఆరాధన సమయం